హాయ్ వెల్కమ్ టు కన్ఫెషన్ విత్ చార్లీ. ఇక్కడ ఫేసెస్ హిడెన్ ఉంటాయి, కానీ స్టోరీస్ మాత్రం రియల్గా ఉంటాయి. ఇవాళ మనతో మాట్లాడుతున్నారు పూజ. వెల్కమ్. ఎలా ఉన్నారు పూజ? ఐమ్ గుడ్ చార్లీ. ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా పూజ? ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. నా కోసం చెప్పాలంటే నేను నార్మల్ మిడిల్ క్లాస్ కాదు, వెరీ పువర్ ఫ్యామిలీలో పుట్టి ఇక్కడి వరకు వచ్చాను. మరి మీ ఫ్యామిలీ కోసం ఏమైనా చెప్తారా? మా ఫాదర్ డైలీ లేబరు, డ్రింకింగ్ హ్యాబిట్, అమ్మని కూడా కొట్టేవాడు. నాన్న డబ్బులు లాక్కోవడం చేసేవారు. మా అమ్మ ఇంటి పనులకు వెళ్ళి డబ్బులు తెచ్చేవాళ్ళు. నాకొక చిన్న చెల్లి కూడా ఉంది. అవునా? అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి టుడే ఇలానా? వావ్. దెన్ వాట్ అబౌట్ స్టడీస్? స్కూల్లో 10th వరకు చాలా కష్టపడి పనులు చేస్తూ చదివాను. ఇంటి పక్క టిఫిన్స్ షాప్లో పార్ట్ టైం వర్క్ చేసి ఫీజు కట్టుకొని ఇంట్లో సహాయంగా ఉండేదాన్ని. చాలా కష్టంగా ఉండేది, కానీ చదవాలని డ్రీమ్ ఉండేది. 10th తర్వాత స్టడీ స్టాప్ చేయాల్సొచ్చింది. నాన్న చనిపోయారు. మనీ లేదు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నాకు వచ్చాయి. సో నేను ఫుల్ టైం వర్క్ స్టార్ట్ చేశాను. అప్పుడు మీకు ఏజ్ ఎంత పూజ? 16 years. ఫ్రెండ్స్ కాలేజ్కి వెళ్ళేవారు, నేను వర్క్కి వెళ్ళేదాన్ని. చాలా లోన్లీ ఫీల్ అయ్యాను. ఎవ్వరూ లేరు, ఫ్రెండ్స్ కూడా లేరు, ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు. మరి కాలేజ్ లైఫ్ మిస్ అయ్యారు అనుంటా? అలా ఏం లేదు. మరి మళ్ళీ స్టడీ స్టార్ట్ చేశారా? అవును, ఫ్యూ ఇయర్స్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యాను. కొన్ని డేస్ అడ్జస్ట్ అయ్యా, స్టడీస్ కూడా ఓకే అనుకున్నా. అప్పుడు ఆ ప్లేస్లో ఒక అబ్బాయిని మీట్ అయ్యాను. హీ వాజ్ వెరీ స్వీట్ ఫస్ట్లో. నాకు లైఫ్ అంటే ఎలా ఉంటుంది, టెక్నాలజీ కోసం మొబైల్ ఎలా యూజ్ చేయాలి అవి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అని టీచ్ చేసేవాడు. ఒక బ్యూటిఫుల్ లైఫ్ని ఊహించుకున్నాను. హీ ప్రామిస్డ్ మ్యారేజ్, ఫ్యూచర్, ఎవ్రీథింగ్. వావ్, గ్రేట్ కదా. ఫైనల్లీ గుడ్ డేస్. అవును, నేను అలానే అనుకున్నా. కానీ ఫ్యూ డేస్లో చీట్ చేశాడు. నేను షాక్ అయ్యాను, నమ్మలేదు. ట్రస్ట్ బ్రోకెన్, హార్ట్ బ్రోకెన్. సారీ. అప్పుడు మీకు ఏమనిపించింది? ఎలా ఫీల్ అయ్యారు? నేను యూజ్లెస్ అనుకున్నాను. పువర్ గర్ల్, నో వాల్యూ అని అనిపించింది. నైట్ ఫుల్ ఏడ్చి సూసైడ్ థాట్స్ కూడా వచ్చాయి. కానీ మా అమ్మ అండ్ చెల్లి కోసం ఇలా ఉండిపోయా. మరి ఎలా అలాంటి ఫేజ్ ఓవర్కమ్ చేశారు? కొన్ని డేస్ నేను అలా డిప్రెషన్లోనే ఉన్నా, బట్ తర్వాత నన్ను నేను హీల్ చేసుకుంటూ వచ్చా. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అని నాకు నేనే మోటివేషన్ చేసుకుంటూ ఫ్యామిలీ కోసం స్టాండ్ తీసుకొని మళ్ళీ హార్డ్ వర్క్ చేశా. బట్ అనుకోకుండా అందరినీ చూస్తూ ఒకరోజు సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశాను. స్టార్టింగ్లో టైం వేస్ట్ చేశాను నేను కూడా, జస్ట్ టైం పాస్ కోసం. తర్వాత స్లోగా వీడియోస్, రీల్స్ చేయడం, విలేజ్ వీడియోస్, డాన్స్ రీల్స్ చేస్తూ కంటెంట్ క్రియేటర్, నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్, అలా ఫాలోవర్స్ కూడా పెరిగారు. పీపుల్ లైక్డ్ మై కంటెంట్, లైఫ్ స్టైల్, రియల్ స్టోరీ, మై స్మైల్, మై వాయిస్. కూల్ కదా. మరి హార్డ్ వర్క్ చేశా బాబు, ఫ్రీగా ఏం రాలేదు. ఓకే అండి, ప్లీజ్ కంటిన్యూ. సో అలా అలా ఆఫ్టర్ సమ్ మంత్స్ బ్రాండ్స్ మెసేజెస్ పంపించారు. మనీ ఎర్న్ అవ్వడం స్టార్ట్ అయింది. మా ఫ్యామిలీ లైఫ్ చేంజ్ అయింది. ఇప్పుడు మీ ఫాలోవర్స్ ఎంత పూజ? ఆల్మోస్ట్ 1.2 million. సమ్టైమ్స్ నాకు నమ్మకం కూడా రాదు. సక్సెస్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నారా? మనీ వచ్చింది, ఫేమ్ వచ్చింది, కానీ స్టిల్ ఫీలింగ్ లోన్లీ. నా కోసం ఎవ్వరూ లేరు అని అనిపిస్తుంది. పీపుల్ సీ ఓన్లీ హ్యాపీ రీల్స్, కానీ నేను నైట్ సైలెంట్గా ఏడుస్తా. ట్రస్ట్ ప్రాబ్లం ఉంది, ఇన్సెక్యూర్ ఉండేవి, తెలియని భయం. ఎవ్రీవన్ యూజెస్ మీ అని ఫీలింగ్. మీ ఇన్నర్ చైల్డ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నీకు వర్త్ ఉంది, ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లైఫ్. పువర్ గర్ల్ అని ఎవ్వరూ జడ్జ్ చెయ్యని, నువ్వు స్ట్రాంగ్, నువ్వు స్పెషల్ అని సపోర్ట్ చేసేవాళ్లుంటే లైఫ్ ఇంకా బెటర్గా ఉండేదేమో. మెసేజ్ టు ఆడియన్స్. మీ లైఫ్లో కష్టాలున్నాయంటే అది ఎండ్ కాదు, అది స్టార్టింగ్. టెస్టింగ్ యువర్ కేపబిలిటీ, ఎబిలిటీ. చీటెడ్ అయితే ఏమి, రిజెక్టెడ్ అయితే ఏమి, పువర్ అయితే అవ్వడ్డనా? మీ స్టోరీ అక్కడితో ఫినిష్ అవ్వగాదు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు పూజ? యాక్చువల్లీ చెప్పాలంటే ఫీలింగ్ బెటర్. ఏదో హార్ట్లో హెవీనెస్ పోయింది, బట్ థ్యాంక్స్. పూజ, మీ స్టోరీ చాలామంది అమ్మాయిలకి హోప్ ఇస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. మీ పాస్ట్ మీ పెయిన్ని మీ పవర్గా మారింది. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ కమింగ్ ఫర్ దిస్ కన్ఫెషన్. ఫ్రెండ్స్, ఇది కన్ఫెషన్ విత్ చార్లీ. ఇక్కడ పర్ఫెక్షన్ లేదు, హ్యుమానిటీ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ అ స్టోరీ, DM Confess.
మీ స్టోరీ ఒకరి ఇన్స్పిరేషన్ ఆర్ హోప్ అండ్ మీకు థెరపీ లాంటిది. మీ మైండ్, సోల్, వాయిస్ ఓపెన్ చేయండి. నేను వినడానికి ఉన్నాను.